తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో అనుచరుడు బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఉదయం 4 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 40 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్ రావు కొనసాగుతున్నారు. ఎన్నికల దృష్ట్యా భారీగా డబ్బులు నిల్వ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ భాస్కర్ రావుపై ఐటీ దాడులు చేస్తోంది. నల్లమోతు భాస్కర్ రావుకి దేశవ్యాప్తంగా వ్యాపారాలున్నాయి. పలు పవర్ ప్లాంట్లలో భాస్కర్ రావు పెట్టుబడి పెట్టారు. మరింత సమాచారం రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి, వరుసగా తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు జరుగుతున్న భాస్కర్ రావు బంధువుల ఇళ్లలోనూ భాస్కర్ రావు ఇంట్లో కూడా జరుగుతున్న ఐటీ దాడులకి సంబంధించి ఏమైనా విలువైన పత్రాలు గానీ ఆస్తులు గానీ లభించాయా? మహాలక్ష్మి, ఈరోజు ఉదయం 4 గంటల నుంచే మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కర్ రావు ముఖ్య అనుచరులైన శ్రీధర్, అదేవిధంగా రంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులపైన 40 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఒక్కసారిగా దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన అనుచరుడు ఎవరైతే శ్రీధర్ రావు ఉన్నాడో ఇతను భాస్కర్ రావుకి చాలా ముఖ్య అనుచరుడు. ఫైనాన్షియల్ గా కూడా మొత్తం ఈయన చూసుకుంటాడు అనమాట. ఈయనకు సంబంధించి వైదేహి ఎన్క్లేవ్ లో మిర్యాలగూడ ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా మొత్తం ఐటీ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా మిర్యాలగూడతో పాటు ముకుందపురం గ్రామంతో పాటు హైదరాబాద్ లోని పలు ఇళ్లలో ఎవరైతే ముఖ్య అనుచరులు ఈయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లు, అదేవిధంగా వ్యాపారస్తుల ఇళ్ల పైన ఐటీ దాడులు అయితే ప్రముఖంగా చేస్తున్నారు. 40 బృందాలుగా ఏర్పడి దీనికి అంతటి కారణం ఏంటంటే ఏదైతే భాస్కర్ రావు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు మంచడానికి మొత్తం వీళ్ళ ఇళ్ల దగ్గర డబ్బులు పెట్టాడనే సమాచారం అందుకున్న ఐటీ ఆఫీసర్స్ ఒక్కసారిగా 40 బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి కూడా వాళ్ళు ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఐటీ దాడుల్లో మరికొంత సేపట్లో ఏమేమి బయటపడతాయనే దానికి సంబంధించి మాత్రం మనం కొంత వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే మిర్యాలగూడలోని రంగాశ్రీధర్ ఇంటి దగ్గర ఈయన ప్రముఖ ఫార్బాయిల్డ్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్ద వ్యాపారస్తు రంగాశ్రీధర్ తో పాటు శ్రీధర్ రావు వీళ్ళిద్దరు చాలా ముఖ్య అంశాలు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళపైన ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మొత్తం కూడా వీళ్ళే సమకూర్చినట్టు సమాచారం తీసుకున్న అనంతరం వీళ్ళకి సంబంధించిన ఎవరైతే బంధువులు ఉంటారో ఇటు ఎమ్మెల్యే భాస్కర్ రావుకు సంబంధించిన బంధువులు, అదేవిధంగా ఇటు ఎవరైతే ముఖ్యాంశాలకు బంధువులకు సంబంధించి ముకుందపురం, అదేవిధంగా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అయింది మహాలక్ష్మి. మరికొద్ది సేపట్లో ఏదైతే ఈ 40 బృందాలుగా ఏర్పడిన ఐటీ ఆఫీసర్స్ ఉన్నారో ఈ 40 బృందాలుగా ఏర్పడిన వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారో అసలు ఏమైనా దొరికాలేదని దానికి సంబంధించి మాత్రం మనం కొంత వేచి చూడాల్సిందే మహాలక్ష్మి. హరిప్రసాద్, అంటే ఇవి ఎలక్షన్ మూమెంట్ లో జరుగుతున్న ఈ ఐటీ దాడుల్ని కూడా ఏ రకంగా చూడాలంటారు? అంటే ఎన్నికల కోసం భారీగా డబ్బు నిల్వ ఉంచారన్న ఆరోపణలతోటి వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే ఎలక్షన్ మూమెంట్ మొన్నటి వరకు ఏంటంటే కొంత సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన పొత్తు వ్యవహారం ఉన్న నేపథ్యంలో మాత్రం సిపిఎం పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది. అక్కడ సిపిఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంటే మాత్రం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గత 2 దఫాలుగా టికెట్ ఆశించి భంగపడ్డ బిఎల్ఆర్ కు ఈసారి టికెట్ ఇవ్వడంతో మాత్రం ప్రజలలో బిఎల్ఆర్ కు ఎనలేని విశ్వాసం ఉంది. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల ద్వారా చేసినట్టు ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో డబ్బు బాగా సమకూర్చినట్టు వీళ్ళకు ఐటీ అధికారులకు ఎవరో సమాచారం అందించారు. ఆ సమాచారం మేరకు మాత్రం ఇది వాస్తవంగా ఏంటంటే గతం నుంచి కూడా పవర్ ప్రాజెక్ట్స్ అయిపోయింది. ఈ భాస్కర్కు సంబంధించి పవర్ ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొత్తం కూడా బాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్ రావు అదేవిధంగా తన అనుచరులు వీటిలో భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాగా సంపాదించాలనే నెపంతో అదేవిధంగా ఈ సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బు ప్రమేయం బాగా ఉంటుంది. ఆ డబ్బు పంచడానికి పలానా దగ్గర డంపు చేశారనే ముఖ్య సమాచారం ఉంటాయి. ఏదైతే అంటే నిజమైన సమాచారంతో వాళ్ళు ఈ ఐటీ దాడులకు పాల్పడి తెలుసు. అంటే ఎలక్షన్ సందర్భంగా ఐటీ దాడులు అంటే భాస్కర్ రావుతో పాటు భాస్కర్ రావు అంచెల ముఖ్యాంశాలపైన ఐటీ దాడులతో పాటు కొంత బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం గుబులు ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని చోట్ల ఐటీ దాడులు జరిగాయి. మళ్ళా రీసెంట్ గా అంటే ఎన్నికలు సమీక్షిస్తున్న కొద్దీ ఐటీ దాడులు అనేవి మాత్రం కొంత కలకలం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు మాత్రం కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు మహాలక్ష్మి. హరిప్రసాద్, వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినవి జరుగుతున్నాయా, లేదంటే ఎలక్షన్ కమిషన్ చాలా ట్రాన్స్పరెంట్ గా మిగిలిన అందరూ నేతల దగ్గర కూడా ఈ ఎలక్షన్ మూమెంట్ లో ఎవరైతే అక్రమంగా డబ్బు ఇది చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఐటీ దాడుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా?
నాట్ ఓన్లీ టిఆర్ఎస్ మహాలక్ష్మి, ఎందుకంటే మొన్నటికి మొన్న కోమరెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా హైదరాబాద్ లో ఐటీ దాడులు జరిగాయి. అంటే ఏవైతే ట్రాన్స్పరెన్సీగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి డబ్బు ప్రమేయం లేకుండా చేయడానికి ఇవంతా చేస్తున్నట్టుగా కూడా ఐటీ ఆఫీసర్స్ చెబుతున్నప్పటికీ కూడా దీని వెనకాల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉండి ఉంటారనే మాత్రం రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మేము ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నామో మాకు ఎవరైతే కంప్లైంట్ చేశారో పలానా దగ్గర ఇలా చేస్తున్నారని మేము వచ్చి అక్కడ ఐటీ దాడులు చేయడం జరుగుతుందని కూడా చెప్తున్నప్పటికీ కూడా దీని వెనకాల ఖచ్చితంగా అంటే చంద్రబాబు సంస్థ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ దాని ప్రకారం మాత్రం ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నట్టుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళంతా కూడా చెప్పినప్పటికీ అది ఇంకా బయటికి రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీ అంటే ఎలక్షన్ మూమెంట్ లో ట్రాన్స్పరెన్సీ మూమెంట్ కోసం ఇదంతా చేస్తున్నామని మాత్రం చెప్తున్నారు మహాలక్ష్మి. రైట్ హరిప్రసాద్, థ్యాంక్ యూ.